మాస్టర్స్ మనము ఈ ధ్యానం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 డేస్ అవుతుంది. అంటే మనము చక్కగా ప్రతిరోజు కథ చెప్పుకొని, కథలోని సారాంశం తీసుకొని ధ్యానం చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే బేసిక్‌గా మనము ఆహ్, ఆహ్, బాడీని, బ్రెయిన్‌ని కొంచెం కామ్ చేసుకొని, అంటే కొంచెం శాంతించుకొని, మనం పొద్దున్నుంచి ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎంతో నెగటివిటీని క్యారీ చేస్తాం. మనతో పాటు తెలియకుండానే ఆలోచిస్తాం. ఒక చెడ్డ న్యూస్ విన్నామనుకోండి, ఎక్కడో ఏదో కాలిపోయింది, ఏదో చేశారు, ఇట్లా చేశారంటే దాని గురించి ఆలోచిస్తాం తెలియకుండానే. ఆలోచించినప్పుడు చాలా నెగటివిటీ మన మనసులోకి వెళ్ళిపోతుంది. తెలియకుండానే చాలా నెగెటివ్ ఎనర్జీని మనము స్వీకరిస్తుంటాం ఎవ్రీడే, డే టు డే బేసిస్. మరి ధ్యానం చేస్తేనే అదంతా తొలగిపోతుంది. సో, అందుకనే ఈ కథ విన్నప్పుడు మన ఇమాజినేషన్ అంతా కథ మీదకి ఉంటుంది. సో, అందుకనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. కథ, ధ్యానం. ఆ కథలో కూడా కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకునేటట్టు. నేను చెప్పే ఏ కథలు కూడా కొత్తవి కాదు. చాలా మటుకు మనకు తెలిసిన కథలే అయ్యుంటాయి. కానీ మనము ఎందుకు స్టార్ట్ చేశామంటే ఈ ప్రాసెస్‌ని ఎందుకంటే మనకి ఆహ్, హ్మ్, రకరకాలుగా మెడిటేషన్ ఆప్షన్స్, ప్రాసెస్‌లున్నాయి గానీ, ఇలాంటిది కొంచెం ట్రై చేస్తే కొంతమందికి ఇది సూట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో. అందుకనే ప్రతిరోజు ఒక కథని, ఒక ధ్యానాన్ని చేయండి. కథలు బావున్నాయి కదా అని తొందరగా కథలు వినేయకండి. ప్రతిరోజు ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేస్తే వింటూ అంటే ఒక కథ విని ధ్యానం చేస్తే కంపల్సరీగా 60 డేస్ లోపల మీలో మీకే తేడా చాలా తెలుస్తుంది. మీరు పక్కన వాళ్ళతో ప్రవర్తించే విధానము, పక్కన వాళ్ళు గూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అరే! తిను మారింది కదా! ముందులాగా లేదు కదా! ముందంత కోపం రావట్లేదు. లేకపోతే కొంచెం తక్కువ మాట్లాడుతుందనో, లేకపోతే ఏదో ఒకటి మీలో తప్పకుండా తేడా తెలుస్తుంది. మీలో కూడా దివ్య స్థితికి చేరుకునే శక్తిని ఈజీగా పొందుతారు. సో, కథలనేవి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ప్లీజ్ కంటిన్యూ టు ఫాలో ద ప్రాసెస్. సో, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న పిల్లవాడిది. ఆ పిల్లవాడు ఎంత అమాయకుడంటే ఆహ్, ఆహ్, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి దేవుడు కథలు విన్నాడు. ఆ దేవుడు నిజంగా ఉన్నాడు, మనతో పాటే ఉన్నాడు అని అనుకున్నంత నమ్మకం అన్నమాట. అంటే ఉన్నాడంతే. ఇగ వేరే క్వెషన్ లేదు. మనందరూ చెప్తున్నారు ఉన్నారంతే. అయితే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన బ్రాహ్మణ్‌తో పాటు పురోహితుడు కూడా. అంటే ఏంటి, ఆ ఊరికున్న గుడికి చేసేవారాయన. పూజ చేసేవారు. పూజ చేసినప్పుడు ఈ పిల్లవాడు వాళ్ళ అబ్బాయే. అయితే ఒక 12 ఏళ్లుంటాయేమో. తెలిసి తెలియని వయసు కానీ ఇంకా ఆహ్, వాళ్ళ నాన్న కథలు చెప్తుంటే వింటూ అవన్నీ ఊహించుకునేవాడనమాట. చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో వాళ్ళ నాన్నతో పాటు వెళ్లి పౌరహిత్యం చేసేవాడు. గుడిలో ఉండేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు. అయితే చిన్నప్పటి నుంచి వింటూ ఉండడం మూలాన అతను ఇంకా అంటే బయట లోకానికి ఇంకా మోసాలు, చెడులు ఇవన్నీ గుర్తించలేకపోయాడు. ఆయన ఇంకా చాలా సున్నితంగానే ఉన్నాడు. కొన్నిసార్లు 12 ఏళ్ళు, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్బాయిలకి బయట తిరుగుతూ ఉంటే నలుగురితో తిరిగి రకరకాల విషయాలు నేర్చుకొనొస్తారు. ఇంటికొచ్చి మనకు చెప్తారు. అబ్బాయిలు చాలా తొందరగా ఎదిగిపోతారు బయట. అమ్మాయిలు ఇంటి పట్టే ఉంటారు కాబట్టి మోస్ట్‌లీ కొంచెం తక్కువగా ఉంటది. కానీ అబ్బాయిలకు మాత్రం చాలా అవగాహన పెరుగుతుంది. ఇది తప్పు, ఇది చెడు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళింటి కొంచెం ఉంటది. వాళ్ళ ఆటలతో పాటు కొన్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళు బయట విషయాలు. బట్ ఈ అబ్బాయి ఏంటంటే వాళ్ళ నాన్నతో పాటు ఉండడంతోటి పౌరహిత్యం తప్పితే ఇంకేమి అంత ఊహించలే. అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఊర్లో ఒక జమీందారు ఉండేవారనమాట. ఆ జమీందారు ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఒక పూజ. అమ్మవారి పూజతో పాటు భోజనాలు పెడుతున్నారు అందరికి. అయితే వీళ్ళ నాన్న పురోహితుడు కదా! వీళ్ళ నాన్న అంటాడు, మనము పొద్దున్నే వెళ్లి గుడి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అమ్మవారికి పూజ నైవేద్యం పూజ చేసి నైవేద్యం పెట్టేసి, దండం పెట్టుకొని నైవేద్యం పెట్టేసి, జమీందారు ఇంటికెళ్ళి పూజ చేయాలి. ఆ జమీందారు ఇంట్లో పూజ అనంగానే ఊరంతా వస్తదనమాట. ఊరంతా వచ్చి వాళ్ళతో పాటు భోజనాలు. పూజ అయిన తర్వాత భోజనాలు. ఊరంతటికి భోజనాలు పెడతారు. అది మంచి పనని అలా చేసేవారు పూర్వకాలంలో. పూజ అంటే ఊరంతా లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ వచ్చి భోంచేసేవారు. అయితే ఈ పిల్లవాడినంటాడు వాళ్ళ నాన్న, "ఇప్పుడు నీకు 12 ఏళ్ళొచ్చేసినాయి గదా! నువ్వేం చెయ్యి, అమ్మ పొద్దున్నే ప్రసాదం వండుతుంది. నువ్వు గుడికెళ్ళు. గుడికెళ్ళి ఆ ప్రసాదాన్ని పెట్టేసేయి. నేను అటెళ్ళి
ఆహ్, జమీందారింటికెళ్తాను. నువ్వు ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టేసి తీసుకురా అని అంటాడు. ఆ ప్రసాదాన్ని తీసుకురా జమీందారింటికి అందరికి పంచిపెడదాం ప్రసాదాన్ని. అంటే వాళ్ళమ్మ సరే అంటది. ఈ అబ్బాయి కూడా సరే అంటాడు. తెల్లవార అవ్వంగానే 5:00 స్నానాలు చేసి అన్ని కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకొని, ఈ పండితుడేమో పురోహితుడేమో జమీందారింటికెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మేమో వంట చేసి ఇంత డబ్బాడు పులిహోర వండుతదనమాట. ఇంత పెద్ద డబ్బాడు క్యానుడు. ఊరంతా సరిపోయే ప్రసాదం సరిపోయేంత పులిహోర వండుతది. వండేసి పిల్లవాడికిస్తాడు. పిల్లవాడికేముంది ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాడు. ఫస్ట్ టైమ్ వాళ్ళ నాన్న లేకుండా ఎళ్తున్నాడు ఎక్కడికో. బయలుదేరుతూ వెళ్తున్నాడు. అయితే వాళ్ళ నాన్న చెప్పిన కథలుంటాయి గదా! అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అమ్మవారి గురించి చెప్పిన కథలు, కనకదుర్గమ్మ గురించి చెప్పిన కథలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అమ్మవారంట ఇట్లా ఉంటదంట, ఇంత చక్కగా బొట్టు పెట్టుకుంటదంట, ఇట్లుంటదంట. పొద్దున్నే 5:00 ఎళ్తున్నాడుగా గుడికి. కొంచెం చీకటిగా ఉంటది. ఏదో ఆయన ఆయన దృష్టితో కథలు అనేవి ఎంత ఇంపార్టెంటో చూడండి. ఇమాజిన్ చేసుకుంటూ అమ్మవారు ఇట్లా ఉంటదని, అలాగే విగ్రహం ఉంటది కదా! అమ్మవారి విగ్రహం గుర్తు తెచ్చుకుంటూ, ఆలోచించుకుంటూ అన్నీ ఆ కథలన్నీ గుర్తు తెచ్చుకుంటూ గుడికెళ్ళాడు. మొత్తానికి గుడికెళ్ళాడు. గుడికెళ్ళి తలుపులు తీసి కూర్చోబెట్టి, "అమ్మ నువ్వు చక్కగా నిన్ను రెడీ చేస్తానని" చెప్పి మంచిగా అదే ఏదైతే చెయ్యాలో పొద్దున్నంతా స్నానం చేయించేసి, అమ్మవారికి బొట్టు పెట్టేసి చక్కగా దానికొచ్చిన పూజ మంత్రాలు ఎక్కువ కాదు. పెద్ద పూజలాగా వాళ్ళ నాన్న చేసినట్టు కాదు. ఏదో చిన్న పూజ చేసేసి, "అమ్మ ప్రసాదం తెచ్చాను తిను" అనంటాడు. తినము అనంగానే ఇతను ఈ అబ్బాయి ఫస్ట్ టైమ్ గదా! వాళ్ళ నాన్న లేకుండా ఏదైనా చేయడం ఫస్ట్ టైమ్. ఇప్పటిదాకా కథలు విన్నప్పుడు ప్రసాదం నిజంగానే అమ్మవారు తింటారేమో అని అనుకునేవాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ప్రసాదం పెట్టేటప్పుడు తలుపులేసేస్తారు అన్నీ. ప్రసాదం పెట్టి బయటికొచ్చేస్తారు. గుడిలో ఆచారం అది. ఈ పిల్లవాడు ఏమనుకునేవాడు నిజంగానే అమ్మవారొచ్చి తింటదేమో అనుకునేవాడు కానీ అంత అవగాహన లేదు. వాళ్ళ నాన్న చూసుకునేవాడు వేరే పనులన్నీ. ఇతనేమనుకున్నాడు, వాళ్ళ నాన్నేమన్నాడు, "అమ్మవారికి ప్రసాదం పెట్టేసి రా" అనంగానే, అమ్మవారు ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారు తింటారేమో, తిన్న తర్వాత మిగిలిన ప్రసాదాన్ని తీసుకురావాలేమో అని చెప్పి, "అమ్మ నువ్వు వస్తావా? రావా? తిను ప్రసాదం తిను" అనంగానే అమ్మవారి మీద భక్తి ఆవిడ భక్తి, ఆవిడ మీదున్న ఆ నమ్మకంతో అమ్మవారు చాలా తృప్తి పొంది, అప్పటిదాకా అమ్మవారు పాటలు పాడుకుంటూ, అమ్మవారిని ఊహించుకుంటూ వస్తున్నాడు గదా! అమ్మవారు ఆ అబ్బాయితో పాటే ఉంది. అతనితోటే జర్నీ చేస్తుంది. అతనితో జర్నీ చేసి అక్కడ గుడిలో కూడా తనతో పాటే కొచ్చి అక్కడ కూర్చుంది. స్థాపించింది. ఇక పిలవంగానే మూడోసారి పిలవంగానే అమ్మవారొచ్చి ఇంత చేతి నిండా పులిహోర తీసుకొని తింటది. తినేసి వెళ్ళిపోద్ది. అదే తినేసి ఇంక తీసుకెళ్ళు ఇది ఊరంతటికి పెట్టు మంచి మంచి జరుగుతుంది అంటాడు. అనంగానే ఈ అబ్బాయికేం తెలుసు అసలు నిజమే. ప్రతిరోజు ఇలా జరుగుతుందనుకుంటాడు. అస్సలు ఊహించడు ఇది తప్పని. డబ్బా మూత పెట్టేసుకుంటాడు. అమ్మవారికి బాయ్ చెప్తాడు. అమ్మ నేను వెళ్ళొస్తానని చెప్తాడు. చక్కగా అమ్మవారి పాటలు పాడుకుంటూ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళిపోతాడు. జమీందారింటికెళ్ళాలి అది ఇవ్వాలి గదా! ఎళ్ళేటప్పటికి 7 అవుతది. 7, 7:30 అవుతది. అవ్వంగానే వాళ్ళ నాన్న అప్పటికే అక్కడ పూజ అంతా మొదలవుతుంది. డబ్బా ఓపెన్ చేయంగానే ఆ డబ్బాలో సగం అంటే పైనంతా ఇట్లా ఆహ్, కదిపేసినట్టుంది. ఇప్పుడు మనం పులిహోర డబ్బా పెట్టామనుకోండి, అందులో నుంచి కదిపేస్తే కొంచెం తీసేస్తే తేడా తెలుస్తుంది గదా! మనకి. స్ట్రెయిట్‌గా ఉండదు. "ఏంట్రా ఇదుంది" అంటే "అమ్మవారు తిన్నారు" అని చెప్తాడు. ఇక వాళ్ళ నాన్నకి పిచ్చి కోపమొస్తది. పటా, పటా, పటా కొట్టేస్తాడసలు. అమ్మవారు తినడం ఏంటి? అమ్మవారు రావడం ఏంటంటే, "నువ్వే కదా నాన్న చెప్పావు అమ్మవారు తింటారు, అమ్మవారికి ప్రసాదం పెట్టిరా" అని. నేను అమ్మవారిని పిలిచాను. అమ్మవారొచ్చింది అనంటాడు. ఇక ఊర్లో అందరూ జనమంతా గూడా ఎంగిలి చేసిన కూడు మాకు పెడుతున్నారని మొహం మాడ్చుకుంటారు. అమ్మవారు ఇది చేయడం ఏంటి అంటే, అప్పుడు జమీందారొచ్చి ఆపుతాడు. ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు కదా! మీరాగండి. ఒకసారి ఎళ్దాం మనమే గుడికెళ్దాము. అక్కడేమైనా పెట్టాడేమో చిన్న పిల్లవాడు కదా! తెలీదు గదా! అనంగానే ఇంకా అందరూ ఓపిక చేసుకొని ఎళ్తారు గుడికి. ఎళ్ళంగానే ఎక్కడుందిరా ప్రసాదం ఇక్కడ గిన్నెలో పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. నువ్వు ఎంగిలి చేశావు. ఆ ప్రసాదాన్ని ఎంగిలి చేశావు. అమ్మవారొచ్చి తినడం ఏంటి? ఏమీ లేదు అని అనంగానే, లేదు అమ్మవారొచ్చింది తిన్నది అనంటే, ఎవరు నమ్మరు. ఎవరు నమ్ముతారు అమ్మవారొచ్చి తిన్నది అంటే? రాతిలో నుంచి ఎట్లా వస్తది అమ్మవారు అని. అయితే ఈ అబ్బాయి అంటాడు, "అమ్మా చూడు వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు. నువ్వు నిజంగా తిన్నావో తినలేదో నేను చూసాను. వీళ్ళందరికీ తెలీదు కదా! నువ్వొచ్చి ఆహ్, నాకు చూపించమ్మా వీళ్ళందరికీ చూపించనంగానే, ఆ ఊర్లో అమ్మవారు ప్రత్యక్షమయ్యి అందరిని ఆశీర్వదించంగానే అప్పుడు అందరూ నమ్ముతారనమాట. ఓహో! ఇట్లా అమ్మవారు నిజంగానే ఈ ఈ ఈ అబ్బాయి భక్తికి ఇన్ని రోజులు నేను పూజ చేశాను. వాళ్ళ నాన్న అనుకుంటాడు. ఇన్ని రోజులు నేను పౌరోహిత్యం చేశాను. గుడిలో ఉన్నాను. అమ్మవారికి పూజ చేశాను. కానీ నువ్వు నమ్మినంత నేను నమ్మలేదురా నాయనా! నువ్వు ఎంతో భక్తితో అసలు ఏది అంటే అన్నీ మర్చిపోయి నమ్మావు.
ఉన్నారు అనే నమ్మకంతో ఉన్నావు. లేదు అని ఎప్పుడూ అనుకోలేదు. లేదు నా మాట వింటాడు అని మనం పూజిస్తాం. మనం పూజించినప్పుడు ఎలా పూజిస్తాము? లేదు మన మాట వింటది ఎక్కడో ఉన్నారు అనుకుంటాం. ఇదొక విగ్రహమూర్తే అని అనుకుంటాం. కానీ ఆ అబ్బాయి అట్లా గాదు. ఇందులో ఉన్నాడు అని నమ్మాడు. ఎప్పుడు మనతో పాటే ఉన్నారు. ఈ ఈ ఇదేంటి మన అమ్మవారు నాతో పాటు రోజు పాటలు పాడుకుంటూ వస్తున్నప్పుడు నాతో పాటే ఉంది అమ్మ. నేను తినమన్నప్పుడు తిన్నది అని ప్రతిరోజు అనుకోనే బయలుదేరాడు. అందుకని మాస్టర్స్ ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే మనం భయపడుతున్నామో ఒక విషయానికి అంటే ఎలా వెళ్ళాలి? ఏంటి? అని భయపడుతున్నామంటే, మనం భగవంతుడి మీద నమ్మకం లేనట్టే. అంటే ఏంటి? భగవంతుడు లేడని మనం నమ్ముతున్నాం. న భగవంతుడు లేడని నమ్మడం అంటే భయమున్నట్టు. అంతే గదా! భగవంతుడున్నాడంటే భయమెందుకు? ఆయనే చూసుకుంటాడు గదా! మనం ఎంత ప్రాబ్లమున్నా, ఎంత పెద్ద ప్రాబ్లమయినా, ఆఖరికి చనిపోబోతున్నామన్నా కూడా భగవంతుడున్నాడు అని నమ్మితే ఆహ్, మనకి ఆ ధైర్యమే వేరు. అంటే కంపల్సరీగా ఆయన చూసుకుంటాడు. సరే ఇది అనుభవించాల్సి రాసొచ్చింది. సరే ఇంక ఇంతకన్నా మనం చేసేదేముంది? కంప్లీట్ సరెండరెన్స్. మనం ఫస్ట్‌లో కథలు చెప్పుకున్నట్టు కంప్లీట్‌గా ఆయనకు అంకితం చేసేద్దాం. ఆయనే చూసుకుంటాడు. అమ్మవారైతే అమ్మవారు. మీ ఇష్టదైవం ఎవరైతే వారు. వారే చూసుకుంటారు. నేను కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ కొంతమందికి మేము మాస్టర్స్ ధ్యానాలు ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. నేను కౌన్సెలింగ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి క్యాన్సర్ ఉంది. నన్ను కలిసినప్పుడు ఆమెకి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్. ఇంక ఆల్మోస్ట్ చేతులెత్తేసారు డాక్టర్లు. ఒక నెలో, 2 నెలల్లో ఉంది అని చెప్పారు. చిన్న చిన్న పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు 10 ఏళ్ల లోపే. 8 ఏళ్ళు, 10 ఏళ్ళో, 8 ఏళ్ళు, 6 ఏళ్ళో. చిన్న పిల్లలు అసలు ఏమీ తెలీదు. పిల్లల్ని వాళ్ళ ఊర్లో వదిలిపెట్టేసొచ్చింది. వాళ్ళ అమ్మా, నాన్న లేరు ఆ అమ్మాయికి. అయితే ఊర్లో ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది. ఎందుకంటే ఈ అమ్మాయికి అన్ని కీమోథెరపీ అవన్నీ చేస్తున్నారు. బాంబేలో ఉంటది. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి పిల్లలు చూసి బాధపడతారు కదా! వాళ్ళ అమ్మని అట్లా చూసారని. సో, నన్ను కలిసినప్పుడు ఇక లాస్ట్ స్టేజ్. నేను మనస్ఫూర్తిగా మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు, చేయించినప్పుడు నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకునే ఆ అమ్మాయి మంచిగా అవ్వాలి అని. అయితే నెల రోజులయింది. నెల రోజుల తర్వాత ఆ అమ్మాయిలో మార్పు ఎలా వచ్చిందంటే, ఆ అమ్మాయి చెప్పేది, "నాకు ముందు భగవంతుడి మీద కోపమొచ్చేదమ్మా. నేను చాలా" చిన్నమ్మాయి గదా! చాలా కోపమొచ్చేది. ఎందుకు నాతోటి ఇట్లా చేస్తున్నాడు భగవంతుడు? నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారు అని నెల రోజుల తర్వాత ధ్యానం చేసిన తర్వాత నాకు కోపం పొయ్యింది. నేను భగవంతుడిని దండం పెట్టుకోవడం ఎళ్ళినప్పుడల్లా థాంక్ యూ అని చెప్తున్నానంతే. నేను ఏమి అడగట్లేదు. నేను ఏమీ చేయట్లే. జస్ట్ థాంక్ యూ భగవంతుడా! నాకు ఈ మాత్రమైనా జీవితాన్నిచ్చావు. నా 10 ఏళ్ల పిల్లల్ని కనీసం నేను చూసుకున్నాను. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత చాలా రోజుల తర్వాత పిల్లలు పుట్టారు. ఇమ్మీడియేట్‌గా పుట్టలేదనమాట. కనీసం నాకిద్దరు అమ్మాయిలు పుట్టారు. నేను వాళ్ళని చూసుకోగలిసాను. ఇన్ని రోజులు గడపగలిసాను. సరే చాలు. కనీసం నాకింతైనా ఇచ్చావు అని దండం పెట్టుకున్నాను. అదే నాకు చేంజ్. 30 రోజుల్లో నా చేంజ్ అది. అప్పటినుంచి ఇప్పటిదాకా నేను మారిపోయాను కంప్లీట్‌గా. నాకసలు ఏ భయము లేదు, బాధ లేదు. భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడంటే ఏదో కారణం వల్లే తీసుకెళ్తున్నాడు. పల్లవి ఆ అమ్మాయి పేరు. అయితే నాకనిపించిందప్పుడు, అయ్యో! ప్రాబ్లమ్ తగ్గుతదేమో, ఇంకా అయిపోయిందేమో మొత్తము మంచిగా క్లియర్ అయిపోద్దేమో అనుకున్నా. అనుకున్నట్టే ఆ అమ్మాయి నెల రోజులు కాదు కానీ 3 నెలలు బ్రతికింది. నన్ను కలిసింది డిసెంబర్‌లో, చనిపోయింది ఏప్రిల్‌లో. చనిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయా. చాలా బాధేసింది. నేను తప్పు చేశానేమో, నేను మెడిటేషన్ సరిగ్గా చెప్పలేదేమో, ఆ అమ్మాయి ఎందుకలా అయ్యింది అని చాలా బాధపడ్డాను. అసలు ఏడుపు ఆగలేదు. అప్పుడు ఆ అమ్మాయి అట్లా అయ్యింది అని తెలియంగానే ఇంకో మాస్టర్‌తో మాట్లాడాననమాట. మా పక్కన ఇంకో మెడిటేషన్ చెప్పే మాస్టర్‌తో మాట్లాడినప్పుడు అన్నాను, "ఇట్లా అయ్యింది మాస్టర్" అంటే, ఆ అమ్మాయి అన్న మాటకి నాకు చాలా ధైర్యమొచ్చింది. ఆ మాస్టర్ ఏమన్నారంటే, ఆవిడ అన్నారు, "నువ్వెవరమ్మా అసలు? నువ్వేమైనా దేవుడివా? నువ్వు రక్షించడానికి వచ్చింది? కాదు గదా! నువ్వు జస్ట్ ఒక క్యారియర్‌వి. అంటే ఆ భగవంతుడు చెప్పిన మాటలు నువ్వు క్యారీ చేస్తున్నావంతే. భగవంతుడు ఏం చేయాలో భగవంతుడు అది చేస్తాడు. కర్మ ఏం చేయాలో కర్మ చేస్తుంది. ఆ అమ్మాయి ఏం చేయాలో ఆ అమ్మాయి చేస్తుంది. అందరివి రోల్స్ ఉన్నాయి. అందులో నీ రోల్ బాగుపడిచే రోల్ కాదు. నీ రోల్ జస్ట్ గైడ్ చేసే రోల్. నువ్వు భగవంతుడు చెప్పేది మాటలే నువ్వు చెప్తున్నావు. ఈ విశ్వం నీకేదైతే చెప్పిస్తుందో ఆ మాటలు నువ్వు ఆ అమ్మాయికి చెప్తున్నావు. అంతే. అంతేగాని ప్రతీదీ మన మీద యేసుకోవద్దు. అని చెప్పింది. అప్పుడు నాకర్థమైంది. అది మనము నా నోట్లో నుంచొచ్చింది ఏదైనా కూడా, ఏ కథైనా కూడా
భగవంతుడు చెప్పించిందే. నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో. అందులో ఇంకోటేంటంటే, ఆ భగవంతుడిని నమ్ముకున్నప్పుడు, ఆ భగవంతుడి మీద కోపం ఉండదు మనకి. ఏది చేసినా మన మంచికే. ఇది మంచికేనేమో! ముందు ఉండి ఇంకా చాలా ఇబ్బందులు పడాలేమో! భగవంతుడు నన్ను ముందే తీసుకెళ్తున్నాడేమో! అనే స్టేజ్‌కొచ్చి ఆవిడ చనిపోయింది మాస్టర్స్. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అంత ధైర్యంతో చనిపోయింది. చాలా హ్యాపీనెస్‌తో చనిపోయింది. లేదు పర్లేదు నాకిప్పుడు ధైర్యం ఉంది. భగవంతుడు చూసుకుంటాడు నా పిల్లల్ని అని. ఆ ధైర్యం రావడం చాలా ముఖ్యం మన లైఫ్‌లో. చావుని మించి ఇంకా మనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే పెద్ద గీత పక్కన చిన్న గీత అంటారు చూసారు? చావు అనే పెద్ద గీత ముందు మనకున్న ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భర్తతో, భార్యతో, అత్తతో, మామతో తర్వాత ఆడపడుచులతోటి, పిల్లలతోటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చావు ముందు ఇవన్నీ తక్కువే. అందుకని మాస్టర్స్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆ భగవంతుడిని నమ్ముకోండి. డెఫినెట్‌గా మీలో మీకు మార్పొస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది 99%. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినా మీకు ధైర్యం మాత్రం వస్తుంది. మీకు మీ సిట్యుయేషన్ మారుతుంది. డెఫినెట్‌గా మారుతుంది. సో, ఆహ్, అంటే మీ ఆలోచన విధానం మారుతుంది. అన్నీ మారతాయి. సో, అది మాస్టర్స్ ఈరోజు కదా! నమ్మకం ఉన్న దగ్గర, భగవంతుడి మీద నమ్మకం ఉన్న దగ్గర భయం అనేది ఉండదు. మనం భయపడుతున్నామంటే మన నమ్మకంలో లోటున్నట్టు. అంటే మనం భగవంతుడిని చూసే విధానంలో లోటుంది. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథను విన్నారు కాబట్టి, ఎలాంటి మీ స్థితి ఎలాంటిదైనా, ఏ ప్రాబ్లమ్ వల్ల ధ్యానంలోకొచ్చినా తప్పకుండా మీరు మీ సిట్యుయేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తూ మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.